హలో మమ్మీ. హాయ్ తల్లి, వచ్చేసారా స్కూల్ నుంచి? హా నైట్ కలర్ ఆడడానికి చాలా ట్రై చేశాను, కుదరలేదు. రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను. మమ్మీనా? అవును. స్పీకర్ ఆన్ చేయి. ఇంట్లో ఆంటీకి చెప్తా, రవి చూసుకుంటాను. సరే మమ్మీ. ఎందుకు మమ్మీ? మేము ఉన్నాం కదా, మేము మేనేజ్ చేసుకుంటాంలే. ఏం మాట్లాడుతున్నావురా? మనం ఎలా మేనేజ్ చేసుకుంటాం? ఎందుకు చేయలేమే? చేసుకోవచ్చు. మమ్మీ, నువ్వు మా గురించి అస్సలు టెన్షన్ పడకు. మేము మంచిగా తింటాం, మంచిగా పడుకుంటాం కూడా. అసలే అక్కడ కరెంట్ లేదన్నావు కదా, ఛార్జింగ్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. అవును నాన్న, ఆల్మోస్ట్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చెప్పానా? బాయ్ నాన్న, బాయ్ సూర్య. సరే మమ్మీ. బాయ్ మమ్మీ. బాయ్ మమ్మీ. రేయ్, పందిలాగా స్నాక్స్ అన్నీ తిన్నావు. ఇప్పుడు రూపా ఆంటీకి డిన్నర్ చెప్తా అంటే ఎందుకురా వద్దన్నావు? అందుకేనే నీకు బుర్ర తక్కువ బిల్డప్ ఎక్కువ అనేది. ఏంట్రోయ్, పంచులతో పాటు ప్రాస కూడా కలిసినట్టుంది. మారుతామమ్మా, టైంతో అన్ని మారుతాం. సర్లే గాని అంతగా బుర్ర పనిచేసి నువ్వేం ఆలోచిస్తావు చెప్పు? అయినా ఇప్పుడు ఆ రూపా అంటే ఏం చేస్తుంది? అదే ఉప్పు లేని పప్పు, అదే కారం లేని కర్రీ. అవును సిద్ధు, మర్చిపోయా. దారుణంగా ఉంటే ఆమె వండే వంటలు. కాదు ఇప్పుడు మనం ఎలా తింటాం? హ, ఈ అన్నయ్య ఉండంగా నీకు దిగులేందుకు చెల్లమ్మా? ఏంటి ఇప్పుడు వంట చేస్తా అంటావా? చచ్చ చచ్చ, మనం చేయాల్సిన కర్మెందుకే? మరి ఆర్డర్ చేసుకుందాం. హలో మాస్టారు, మర్చిపోయినట్టున్నావు, మన దగ్గర అంత బడ్జెట్ లేదమ్మా. నా దగ్గర ఉంది కదా. అవునా? సూపర్ సిద్ధు, నువ్వు తింగరవాడు అనుకున్నా కానీ అప్పుడప్పుడు నీకు కూడా బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేస్తూ ఉంటావురా. నాకెంత బుర్ర ఉందో ఇవాళ నీకు చూపిస్తానే. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ ఏమైందిరా? ఏం లేదులే, నువ్వు కానివ్వు. చా 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 చా. మళ్ళీ ఏమైందిరా? ఆ, ఏం లేదని మాత్రం చెప్పకు ప్లీజ్. చెప్పొచ్చు కానీ నువ్వు డిసప్పాయింట్ అవుతావు అని చెప్పట్లేదే. పర్లేదులే, చెప్పు. ఈ మనీ ఈ మనీ యాక్చువల్ గా రేపు రాఖీ కదా. అవును, రాఖీ రెడీగా ఉంది కదా. అది కట్టాక గిఫ్ట్ రెడీగా ఉండాలి కదా. అంటే ఈ మనీ తోటే చాలా పెద్ద గిఫ్ట్ కొందాం అనుకున్నా సూర్య. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తే గిఫ్ట్ కి మనీ ఉండవు కదా. ఏంట్రా సిద్ధు, సావు కబుర్లు చల్లగా చెప్పినట్టు అంత సింపుల్ గా చెప్పేశావు. నువ్వే డిసైడ్ చేసుకోవే, ఫుడ్డా గిఫ్టా? నీకు ఏది ఓకే అంటే నాకు అదే ఓకే. నాకు తెలుసు నీకు అకృతి బుద్ధి, ఖచ్చితంగా గిఫ్ట్ అడుగుతావు. అమ్మో, క్లాస్ లో అందరికి బిల్డప్ ఇచ్చి అసలే మా సిద్ధు పెద్ద గిఫ్ట్ ఇస్తారని, ఇవ్వకపోతే పరుగు పోతుంది. సూర్య, సిద్ధు గిఫ్టే కావాలరా. మరి ఇప్పుడు మనకు ఫుడ్ ఎలానే? ఒకసారి మమ్మీకి కాల్ చేద్దాం, వేరే ఎవరికైనా ఫుడ్ గురించి చెప్తుందేమో. సరే. చా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సూర్య. ఇదిగో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎలారా ఇప్పుడు? ఆకలి చంపేస్తుంది. ఏం చేద్దాం అబ్బా? చెప్తా దీని పని. ఫుడ్ అంటే ఏదో ఒకటి చేయొచ్చులే, కానీ ఇంట్లో పనులంతా ఎవరు చేస్తారే? ఏం పనులరా? ఇల్లు చూసావా ఎంత డస్ట్ గా ఉందో? అసలు సింక్ చూసావా ఎన్ని గిన్నెలు ఉన్నాయో? వాషింగ్ మిషన్ లో బట్టలేయాలి. అసలు బెడ్రూమ్ చూడు ఎలా ఉందో. ఒరేయ్, ఇప్పుడు నువ్వు చేసే ఫుడ్ కి వాటికి ఏం సంబంధం రా? అంటే ఇప్పుడు నేను కుక్ చేయాలంటే కిచెన్ నీట్ గా ఉండాలి కదా, అట్లాగే హాల్, బెడ్రూము. సరే, ఒక పని చేద్దాం. నువ్వు కిచెన్ చూసుకో, నేను చిన్నపిల్లని కదా హాల్ చూసుకుంటా. ఆహా, చెయ్యొచ్చు గాని మళ్ళీ ఏంట్రా? అది ఇప్పుడు ఫుడ్ నేనే చేసి, ఇంట్లో పనులన్నీ నేనే చేసి, మళ్ళీ గిఫ్ట్ నేనే కొని, అది నేను నీకే ఇచ్చి, అమ్మో అన్ని పనులు చేస్తానో లేదో అని ఆలోచిస్తున్నానే. అమ్మో, మళ్ళీ గిఫ్ట్ అంటాడేమో. సర్లేరా, కిచెన్ అండ్ హాల్ నేనే చూసుకుంటా. సరే.
వాడి మీదే ఏదో డౌట్గా ఉందే, కావాలనే ఏమైనా. చచ్చా, వాడికంత తెలివెక్కడిదిలే. ఇప్పుడు ఇన్ని ఘనంగా అడగాల. ఏంటి కడగడము? సరిగ్గా కడుగు. చూడు, ఇదేంటి? అబ్బా, కడుగు. ఇవ్వు. అవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడే పెట్టు. చూడు అవన్నీ ఎలా ఉన్నాయో. సెట్ చెయ్యి. నువ్వు అదిగో అక్కడ తుడువు, తుడువు. అదిగో అక్కడ, అదిగో అక్కడ. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. చెల్లెల మీద రివెంజ్ తీసుకునే అవకాశం మాలాంటి అన్నలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండయ్యా. ప్లీజ్ అయ్యా. అదిగో అక్కడ, సరిగ్గా. అమ్మా, చేతులు నొప్పి. అబ్బా, అమ్మా, చేతులు అరిగిపోయాయి, కాళ్ళు అయితే పట్టేశాయి. దేవుడా, అమ్మలు మీకు జోహాలు. ఎలా చేస్తున్నారు ఒకరే ఈ పనులన్నీ? ఒక గంటకే నరాలు తెగుతున్నాయి. అమ్మా, దీన్ని బట్టి ఏమర్థమైందే? అప్పుడప్పుడు మమ్మీకి హెల్ప్ చేయాలి, కొంచెమైనా ఇల్లు నీట్గా ఉంచాలి. ఇవాళకి చాలే గాని ఆగు, నీకు తినడానికి ఏమన్నా తీసుకొస్తా. అమ్మా, దేవుడా. ఏంట్రా ఇంత బిల్డప్ ఇచ్చింది మ్యాగీ కోసమా? నీ ముఖానికి ఇదే ఎక్కువ. తింటే తిను, లేప్తే లేదు. ఇక్కడి ఆహా, వద్దులే, తింటా. టైం రా, టైం. నీ టైం నడుస్తుంది. టైమా? టైం 8 అవుతుంది.
నీకోసం పెద్ద గిఫ్ట్ ప్లాన్ చేశానే. అవునా? తెస్తా ఆగు. ఏం తెచ్చుంటాడు? డబ్బులు దాటి పెట్టా, ఆర్డర్ కూడా పెట్టలే కదా. ఏం తెచ్చుంటాడబ్బా? ఏం తెచ్చుంటాడు? ఇంత పెద్ద బాక్స్ అంటే ఎంత పెద్ద గిఫ్టో. నీకుంది. రే సిద్ధు, ఎలాగుంది నా కాస్ట్లీ గిఫ్ట్? రే సిద్ధు, నీ మొహానికి ఇదే చాలు గాని పోవే. రే నిన్ను.